సార్ యూ హ్యావ్ టేకెన్ బైపీసీ టు మై డాటర్. మా పాపకి అదే ఇంట్రెస్ట్ ఉండేది, బట్ ఐ హావ్ గివెన్ దట్ డైరెక్షన్. వదిలే అమ్మ డాక్టర్ అయితే ఫస్ట్ మమ్ అండ్ డాడ్, ఆఫ్టర్ దట్ టీచర్. మీరు నేర్చుకునేదంటే యూఆర్ ఇన్స్పిరేషన్. ఇది టీచర్స్ ఓన్లీ. టీచర్స్ బాగా ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో ఏ స్టూడెంట్. ఐ యామ్ టు ఏ స్టూడెంట్ ఎర్లియర్. వెన్ వి కేమ్ టు ఏ టీచర్ మా ఊరి బడులకు దండాలు ఉపాధ్యాయులారా, మా గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. And he rose to a position of the president of second president of So don't think the teacher is very valuable. The student has to start his journey from a teacher. He can become a CEO of a company. The basics. He has to be a mountain range. Maybe the president of maybe సర్వాణి గంధం సంసారం ఈనలేక చిత్రమై చితికిపోయి ఎలిసిపోయిన తాతల వంతన నానేడు మా తండ్రులు ఎరుగనలేక సర్వజ్ఞ సంఘంలో శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం బడి మెట్టను ఎక్కాలేక బానిసలుగానే మిగిలిన మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా. The first establishment of our policies of the education has been started in the town of Mumbai onwards, and from there onwards it has been spread to the Kolkata University, where the Kolkata University is also a person of a chairperson, and also the scholar Madras University also he was a chairperson, and after the independence he is the first person to bring a education reforms in our country. అంటే మన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండాలి, ఎలాంటి విద్యా వ్యవస్థ ఉండాలి అని చెప్పినటువంటి ఫస్ట్ కమిషన్ యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్ కమిషన్. He was the first person of the University Grant Commission to bring so many reforms on the education. And after that in 1957 to 1961 he had been also as a vice president of our country, and also from 60 to 67 he had been also a president of our country. అంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయి రాష్ట్రపతిగా కూడా తాను సేవలు అందించడం జరిగింది. ఊరి బడులకు దండాలు ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. ప్రతి ఒక్క పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు ముందు విద్య అనే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎలా స్ట్రైన్ అవ్వాలన్నమాట. అర్థమైనా దాని గురించి ఏంటంటే మనం ఏం అవ్వాలి, ఏం చెయ్యాలి, అంటే మనం ఏ జాబ్లో వెళ్ళాలి, అయ్యో కూటికి లేనోళ్ళం సారు మా బిడ్డలే కోటి ఆశలు మేము చదువుకొనలేమయ్యా ఈ బడులే మా బడులై బడి గడపకు దండం పెడతం మిమ్ములనే నమ్ముతున్నా కాదనకు ఓ గురువర్యా కనికరించు పేదలమయ్యా మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా కలి పూచేది చదువేగా మేడం మా ఊరి విద్య తోడైతేనే 100% సక్సెస్ఫుల్గా హై లెవెల్లో ఉంటుందని నా అవసరం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము
ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం